Tarvata comes the role of a doctor. This is where tertiary care hospitals like the foot doctor will come into place. So ఈ డయాబెటిక్ పేషెంట్స్ 3 to 6 months ఒకసారి ఒక చెకప్ అనేది చేయించుకోవాలి. అండ్ దెన్ వీ అసెస్ దెమ్ ఇన్ 5 డిఫరెంట్ కేటగిరీస్. ఫస్ట్ థింగ్ వచ్చినప్పుడు ఒక ఫిజికల్ ఇన్స్పెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ చేస్తాము. వీ లుక్ ఎట్ దేర్ స్కిన్ చేంజెస్, నెయిల్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఏదైనా స్వెల్లింగ్, డిస్కలరేషన్ ఆర్ ఏదైనా డిఫార్మిటీస్ ఉన్నాయా చూస్తాం. అండ్ వీ ఆల్సో వాళ్ళ టెంపరేచర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా కాళ్ళలో చూస్తాం. తర్వాత వీ పుట్ దెమ్ త్రూ వాస్కులర్ అసెస్మెంట్ అనమాట. వాళ్ళకి నాడులు కరెక్ట్గా అందుతున్నాయా, అందట్లేదంటే ఎంతవరకు ప్రాబ్లం ఉంది అనేది అసెస్ చేస్తాం. దీని తర్వాత ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డూ అ ఫుట్ అనాలిసిస్. ఫుట్ అనాలిసిస్లో మనము పీడోగ్రఫీ, ప్రెషర్ స్కానింగ్ చేస్తాము. చేసిన తర్వాత గెయిట్ అనాలిసిస్, అంటే వాళ్ళు నడిచే విధానం, దానివల్ల పడే అబ్నార్మల్ ప్రెషర్స్ పాదం పైన ఎనలైజ్ చేసి అవసరమైతే ప్రివెంటివ్గా ఫుట్ కేర్ అది అందిస్తాం. నాలుగోది లైక్ ఐ వాస్ టాకింగ్, న్యూరోపతి రూట్ కాజ్ ఆఫ్ తెలియకుండా దెబ్బలు తగలడం అవన్నీ కూడా, కాబట్టి న్యూరోపతి ఎనాలిసిస్ కూడా బయోథిసియోమెట్రీ అవి చూసి డిఫరెంట్ సెన్సేషన్స్ ఎలా ఉన్నాయనేది అనలైజ్ చేస్తాం. ఇవన్నీ కాకుండా ఇఫ్ దే హ్యావ్ ఎన్ ఇన్ఫెక్షన్ ఆర్ గాయాలు మనకి ఏమైనా డీప్గా వెళ్తున్నాయని చూసుకుంటే అవసరమైతే ఒక వూండ్ స్వాబో కల్చరో చేసుకొని, లేదంటే ఇమేజింగ్ అవసరమైతే ఇమేజింగ్ కూడా చేసి అసెస్ చేసుకుంటాం ఎంతవరకు డెప్త్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా లేదా, దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందా లేదా అని. సో 50% పేషెంట్ దగ్గర నుంచి 50% డాక్టర్ దగ్గర నుంచి ఈ రెండు కేర్ బ్యాలెన్స్ అవుతేనే వీ కెన్ ప్రివెంట్ ఎనీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్ అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా మేనేజ్ చేయాలి.